he will live forever and ever. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించిన వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషుడు రొట్టె వలన భోజనం వలన బ్రతకడండి. భోజనం తింటే ఒకరోజు చనిపోతాం. దేవుని వాక్యం తింటే, దేవుని వాక్య ప్రకారంగా నడిస్తే నువ్వు ఎల్లకాలము నీకు మృత్యు అనేది ఉండదు. అమర్ అని అంటారు ఇంగ్లీష్ లో. అందువలన దేవుని నమ్ముకోవాలంటే వాక్యం చదువుకోండి. మా దగ్గర వాక్యం ఉచితంగా ఇస్తారు. మా సహోదరులు ఉన్నారు, దయచేసి మీరు వాక్యం తీసుకోవచ్చు, ఉచితంగా తీసుకోండి, చదువుకోండి, దేవుని దగ్గరికి రండి. మళ్ళీ హైదరాబాద్ లో మనం కలుసుకుంటామో లేదో కానీ మీరు నేను నమ్ముకుంటే మళ్ళీ మనం పరలోక రాజ్యంలో కలుసుకుంటాము. ఈ గొప్ప నిరీక్షణ యేసు ప్రభు మనకిచ్చాడండి. మీకు నాకు ఎక్కడ లేని నిరీక్షణ యేసు ప్రభు ఇచ్చాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను లోకానికి ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని అంటున్నాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగు. మనలో చీకటి పోవాలంటే, మనలో అంధకారం పోవాలంటే యేసు ప్రభువే వెలుగుని యేసు ప్రభు చెప్తున్నాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈజ్ ద ఓన్లీ లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను కూడా ఒకప్పుడు అంధకారంలో జీవించాను, దొంగతనంగా జీవించాను, ఇష్టానుసారం జీవించాను, పాప మార్గంలో వెళ్తూ ఉంటే ఒకరోజు గొప్ప వెలుగు నాలోకి వచ్చింది. అదే యేసు ప్రభు అండి. యేసు ప్రభు చెప్పాడు, నేను ఈ మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఆ జీవం కావాలంటే, ఆ వెలుగు కావాలంటే యేసు ప్రభు నమ్ముకోవాలి. యేసు దగ్గరికి రండి. ఇది గొప్ప మార్గము. ఇది గుడ్ న్యూస్ అంటారు ఇంగ్లీష్ లో. మరి ఈ खुश खबर यीशु मसीह ने कहा, मैं ही मार्ग सच और जीवन हूँ. यीशु मसीह के द्वारा मार्ग मिलेगा, यीशु मसीह के द्वारा अनंत जीवन मिलेगा, यीशु मसीह के द्वारा मोक्ष मिलेगा. ये कैसा मिलेगा? अपना मुंह से अंगीकार करना, हमारा मुंह से विश्वास करना, यीशु मसीह मेरे लिए मारा गया, गाड़ा गया, तीसरा दिन में जी उठा. इतना ही कहना, अपना मुंह से अंगीकार करो तो उद्धार मिलेगा. यीशु मसीह के नाम से प्रार्थना करे तो उद्धार मिलेगा. యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తే మీకు రక్షణ కలుగుతుందండి. నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి, యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు అని మీరు నోటికి ఒప్పుకునే వల్ల మీకు మోక్షం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ భాగ్యం ఇక్కడ నుంచి ఉన్న మీరందరికీ దొరికింది. రక్షణ భాగ్యం మీకు కూడా కావాలంటే మీరు కూడా నమ్ముకోవాలండి. మేము కూడా ఒకప్పుడు మీ వారి ప్రభు మా జీవితాల్లోకి వచ్చాడు, మా జీవితాలు మార్చాడు, మాకు నూతన జీవితం ఇచ్చాడు. మీకు కూడా నూతన జీవితం కావాలంటే యేసు ప్రభుని అంగీకరించాలి. మీకు అందరికీ మాకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మరణించిన మన్నవును గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. కొన్ని మాటలు చెప్పండి. చెప్పండి పర్లేదు. నాకు కొంచెం చెప్పండి బ్రదర్. నువ్వు కూడా చెప్పండి. అయ్యో ముందు నేను చెప్పాను కాదు, అట్లే ప్రభు కలిగాక ప్రియమైన పట్టణస్తులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యుద్ధ కాలంలో శుభములు తెలియజేస్తున్నాం. హలో ఈరోజు మీ ముందుకు వచ్చిన కారణం, నేను ఇక్కడ మనసులో ఉన్న భయం, అందరి మనసులో ఉన్న అనుమానం, ఎవరు మాట్లాడేది, అందరి మనసులో ఉన్న నిరాశ నిస్పృహలను ఎప్పుడంటే 4:30కి వచ్చేసాం తొలగించడానికి, మరి ముఖ్యంగా మనుషులందరి తన పవిత్రమైన రక్తంతో పరిహరించి తాను పొందిన గాయాల చేత మనుషులందరికీ స్వస్థతను సమకూర్చడానికి ఏ యాజ్ఞం చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా పోగొట్టుకోలేనటువంటి పాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు లోకానికి మనుషుల అవతారంగా రావడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, అన్ని గ్రంథాల సారాంశం ఒకటే, మనుషులు పుట్టుకతోనే పాపంలో పుడుతున్నారు, పాపం చేస్తూ జీవిస్తున్నారు. పాపంలో కనుక ఒక వ్యక్తి మరణిస్తే ఆరని అగ్నిగుండం, అగ్ని గంధకాలతో మళ్ళీ గుండమని లేకపోతే నరకమని అనేక రీతిలుగా మనం విశ్వసిస్తున్న గ్రంథాల్లో మనకి తెలియజేయబడిన సత్యం. ప్రియమైన వాళ్ళరా, కనుక ఎవరు కూడా కోరుకుని ఆ నరకానికి వెళ్ళడానికి కానీ, అగ్నిలో కాలిపోవడం కానీ ఏ ఒక్కరు కూడా ఇష్టపడం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనలో పెట్టిన ఆత్మకి చావు అనేది లేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని గ్రంథం సెలవిస్తుంది, దేవుడు నేల మట్టి నుంచి నరుని తయారు చేశాడని.
కనుక దేవుడు నేల మట్టితో చేసిన మనుషులను అని చెప్తున్నాడు. నువ్వు మన్ను నుండి తీయబడ్డావు కనుక నువ్వు తిరిగి మరలా మన్నైపోతావు. అయితే నీలోంచిన ఆ దేవుని ఆత్మ మరలా దేవుని వద్దకు తిరిగి వెళ్ళిపోతుందని. ప్రియమైన వారా, ఒక సత్యాన్ని మనం గమనించాలి. మనలోంచి ఎప్పుడైతే దేవుని పెట్టిన ఆత్మ మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందో దాన్ని మరణం అంటాం. అయితే మరణం రెండు రకాలుగా ఉంది. దేవుడు మన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, దేవుని ఆత్మ మన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అది మొదటి మరణం. రెండవ మరణమే మనం ముందుగా తెలుసుకున్నట్టుగా అగ్ని గంధకాలతో మండే ఆ భయంకరమైన అగ్ని నరకం. ప్రియమైన వల్ల ఆత్మకి చావు లేదు, ఎందుకంటే అది దేవుని నుంచి మనకు అనుగ్రహించబడింది. కనుక మనిషి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనలో ఆత్మ రెండు స్థలాల్లో నిత్యము ఉండగలుగుతుంది. ఆ రెండు నిత్యము ఉండేవి, దేవుని ఆత్మ కూడా నిత్యము ఉండేది. ప్రియమైన కనుక పాపంలోనే జీవిస్తూ పాపానికి క్షమాపణ పొందుకున్న కనుక ఒకవేళ మనం మరణిస్తే దాని తర్వాత మన ఆత్మ యుగ యుగాలు ఆరిన అగ్నిగుండానికి నరకానికి గురైపోతుంది అన్నది అన్ని గ్రంథాల సారాంశం. ఆ భయంకరమైన నరకాగ్నిలో దేవుడు సృజించుకున్న మనుషులమైన మనము కాలిపోతూ ఉండడం ఏమాత్రము మన ఇష్టపడిన దేవుడు తన ప్రేమను ఇట్లనిగా తన ప్రేమను వ్యక్తపరిచారంటే తన ఏకైక కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి మనుష్య రూపంగా పంపించారు. ప్రియమైన యేసుక్రీస్తు లోకానికి రావడానికి ప్రథమ కారణం ఏంటంటే మనుషుల పాపం అంతటినీ ఆయన తన పరిశుద్ధమైన రక్తం చేత కడిగి పరిహరించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చి నిత్యము ఆ దేవాతి దేవుని సన్నిధిలో మోక్షము లేదా పరలోకమనే స్థలములో మనుషులందరినీ చూడాలని ఇష్టపడుతున్న దేవుడు తన ఏకైక కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం మనం చూస్తున్నాం. ప్రియమైన గనక మనుషులను రక్షించడం కొరకు, పాపులను రక్షించడం కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చారనే మాట ఎంతైనా నమ్మదగినది. ప్రియమైన ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన 33 సంవత్సరాల లోకంలో మనిషి రూపంలో జీవించి ఒక్క పాపము లేకుండా జీవించిన ఏకైక దేవుడు. ప్రియమైన నాలో పాపము ఉన్నదని మీలో ఒక్కరైనా స్థాపించగలరా అని మనుషు జాతికి ఛాలెంజ్ చేసిన దేవుడు. ప్రియమైన ప్రేమ స్వరూపిన దేవుడు అని అంటూ ఉన్నారు. నా ఎంతకు వచ్చునండి నేను ఏమాత్రం కూడా త్రోసివేయను. అవును ప్రియమైన అన్యుడు ఆయన బోధిగంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందండి, నా వైపు అని ఆయన ఎందుకు చెబుతున్నారంటే ఆయన ఒక్కడే రక్షకుడు. యేసు అనగానే పేరేంటంటే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు అని ప్రవచన రీతిగా దేవుడు మరి ఆయన పేరు గురించి బయలుపరచడం మనం చూస్తున్నాం. యేసు అనగానే ప్రజల పాపం నుండి రక్షించు ఏకైక రక్షకుడు ఆయన అర్థం. ప్రియమైన గనుక యేసు క్రీస్తుని రోజు ప్రేమతో మీకు పరిచయం చేయడానికి ప్రకటించడానికి ఈ లోకంలోకి వచ్చాం. ప్రియమైన ఇక్కడ మేము నిలబడి మేమందరం కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నటువంటి వారమే, పాపం చేత శాపం చేత కొట్టబడుతున్న వారమే. ఎప్పుడైతే ఆ సత్యాన్ని గమనించామో మా పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన రక్తాన్ని ఆశ్రయించాం. యేసు రక్తము మా ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి మరి పవిత్రంగా చేస్తుందనే వాక్యం నమ్మి ఆయనను విశ్వసించాం, మా జీవితానికి సమర్పించాం. ప్రియమైన వారరా దేవుడు కోరుకున్నది ఒకటే మన వద్ద నుంచి అయినా దాన ధర్మాలు కాదు, వెండి బంగారాలు కాదు, వజ్ర వైడూర్యాలు కాదు. ప్రియమైన వారరా ఆయన అంటూ ఉన్నాడు ఉదయకాల నా కుమారుడా నీ హృదయాన్ని నాకి, నా కుమార్తె నీ హృదయాన్ని నాకి. ఎందుకంటే హృదయమే సకల పాపాలకి నిలయం. ప్రియమైన వాళ్ళ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. కనుక ఆయన కోరేదేంటో తెలుసా, మనుషులో ఉన్న పాపంతో శాపంతో భయంకరమైన పాపపు లక్షణాలతో నిండిపోయిన ఆ హృదయాన్ని ఆయన తీసుకుని మనకి నూతన హృదయాన్ని ఇస్తానని దేవుని లక్షణాలు కలిగిన ఆ గొప్ప మనసును ఆ హృదయాన్ని ఇచ్చి మనల్ని నరక నుంచి తప్పించి ఆ భయంకరమైన అగ్ని నుంచి మనం తప్పించి మోక్షానికి పరలోకానికి నిత్యము యుగ యుగాలని సందులో సంతోషం ఆనందం ఆకలి దప్పులు లేని రాజ్యం, శాపము దోషము లేనటువంటి రాజ్యం. నిత్యము ఆ దేవాతి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఆయన మన ఊరికి తెరిచిన మార్గం. ప్రియమైన యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఆయన తప్ప వేరే మార్గం లేదు. ప్రియమైన మనం మోక్షానికి వెళ్ళాలని కోరుకుంటున్న మనము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే
అక్కడికి వెళ్ళగలం. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చినవాడు కనుక ఆయనకే తెలుసు ఆ మార్గం, వేరెవరికి కూడా తెలియదు ప్రియమైన. అందుకనే యేసు ఎంతో ఖచ్చితంగా చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం ఆయన చెప్పాడు ప్రియమైన. కనుక ఈ వాక్యము సత్యము ప్రియమైన. యేసు క్రీస్తు మన పాపములన్నింటినీ క్షమించడానికి కొరకే ఈ లోకంలో జన్మించారు. మనను నరకం నుంచి తప్పించిన కొరకే ఈ లోకానికి ఆయన మనుష్య రీతిగా వచ్చారు. మనను నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికే, దేవుని ప్రేమను ప్రకటించడానికి, దేవుని ప్రేమను తన ద్వారా లోకానికి ప్రకటించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు ప్రియమైన వాళ్ళరా. గనుక ఎటువంటి కుల మత భేదం లేదు ప్రియమైన వాళ్ళరా, ఎటువంటి స్త్రీ పురుష భేదం లేదు, ఎటువంటి ధనికులు భేద దేశ లింగ భేదం లేదు ప్రియమైన వాళ్ళరా. మనుషులైతే చాలు, వారి కొరకు అందరి కొరకు కూడా ఒక్కసారి ఆ పరిశుద్ధమైన రక్తాన్ని వేసుకొస్తూ మనందరి కొరకు ఒకేసారి ఆయన కార్చాల సెలవులో మనం చేయవలసిందల్లా ఉన్న పాటిని, ప్రభువా నేను పాపిని, ఆయన నేను పాపిని, ప్రభా నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను నరకం నుంచి తప్పించగలను, నీ ఒక్కడని ఈ రోజు ఉన్నాను కనుక నా పాపాన్ని విడిచిపెడుతున్నాను, నా శాపాన్ని కొట్టువే ప్రభా, నీ పరిశుద్ధ రక్తంతో నా పాప జీవితాన్ని, రోత జీవితాన్ని మార్చునైనా నన్ను కూడా నీతో పాటు మోక్షంలో నిన్ను ఆరాధించే కృపగా చేయి, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను అని మనస్ఫూర్తిగా ఉన్న చోట కనుక నీ మనసులో ప్రార్థన చేసిన, నీ హృదయంలో చేసిన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మన హృదయంలో తలుపు పుట్టుకునిపై దాన్ని ఎరిగిన దేవుడు, మనం కూర్చుంటుగా లేచుట ఎరిగిన దేవుడు. ఆయన కన్నులు నిత్యము భూమి అంతటా సంచరిస్తున్నాయని దేవుని గ్రంథం చదివిస్తాం ప్రియమైన. దేవునికి కనులకు మరుగేంది లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను చూస్తున్న దేవుడు. ఒకవేళ అనేక ఇబ్బందుల్లో గురవుతున్నావా, నీ ప్రాణం మీద నీకే విసుగెత్తిపోయిందా, చావు కోరుతున్నావా, లేదా నీ సమస్యకు సమాధానం లేదని ఇబ్బంది పడుతున్నావా, రోగము చేత పట్టుబడుతున్నావా, ఈరోజు శుభవార్త తెలియజేస్తున్నా ప్రియమైన. వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు, నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలిగిన ప్రేమాస్వరూపణ యేసుక్రీస్తుని ఈ రోజు మీకు ప్రేమతో ప్రకటిస్తున్నా ప్రియమైన. ఇది మతం మార్పిడి కాదు ప్రియమైన, మనస్సు మార్పిడి, మనస్సు మార్చుకోవడం ప్రియమైన. పాప రోత జీవితాన్ని మార్చుకుని పరిశుద్ధంగా యేసులాగా జీవించడమే క్రైస్తవత్వం అంటే ప్రియమైన. ఇదేదో పైకి రంగులు మార్చేది కాదు, పేర్లు మార్చుకునేది కాదు, సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు మార్చుకునేది కాదు ప్రియమైన. మనుషులందరిలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టడం, పాపపు మనసును మార్చుకుని దేవుని వైపు తిరగడం, దాన్ని ఆయన మనస్సు పొందండి ఆయన యేసుక్రీస్తు చెప్పారు. మనసును మార్చుకోవడమే, మనకు పుట్టుకతో వచ్చిన పాపాన్ని విడిచిపెట్టడమే మారు మనస్సు అంటే. దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోవడమే మారు మనస్సు అంటే ప్రియమైన. మనం చేయవలసిందల్లా, మన వద్ద ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎన్ని ఐశ్వర్యాలున్నా దాన్ని ఆయన కోరుకోవట్లేదు. ఉన్న పాటున నీ పాప దుస్థితిని విడిచిపెట్టి యేసే రక్షకుడని, ఆయన కాచిన రక్తం ద్వారా నా పాపం క్షమించబడుతుందని నువ్వు ప్రేమతో కనుక ఆయన వైపు తిరిగితే, ఇదిగో ఆయన నీవైతే చేతులు చూస్తున్నాడు. అని అంటున్నాడు, భూదిగత నివాసులరా దినమెల్లా నీవైతే నేను నా చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాను అని ఆయన కోరుతున్నాడు. ప్రియమైన, మీరు ఉన్న పాటున ఆయనకు మీ జీవితాన్ని సమర్పిస్తే చాలు, మనసులో ప్రార్థన చేస్తే చాలు, ప్రభువా నేను పాపినైనా నా పాపాన్ని క్షమించు, నా ప్రతి పాపమును తొలగించి పవిత్రంగా జీవించడానికి నన్ను మార్చి అని చెప్పి మన జీవితాన్ని అప్పగించుకుంటే చాలు. మొదటిసారి ఆయన యేసుక్రీస్తు ప్రాణం పెట్టడానికి వచ్చాడు 2022 సంవత్సరాల క్రితం ప్రియమైన. ఇదిగో ఆయన మరలా రెండోసారి రాబోతున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టి మూడో దినం తిరిగి లేచి ఆయన ఆరోగ్యం వైపు వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా, ఇదిగో నేను మరలా రాబోతున్నాను. ఎవరైతే తమ పాపాలు విడిచిపెట్టి యేసు రక్తంలో తమ పాపాన్ని కడుక్కుని భక్తులుగా మార్చబడి విశ్వాసం చేత కృప చేత నీతిమంతులుగా మార్చబడతారో, పరుషుల మీద జీవితాన్ని జీవిస్తుంటారో, అటువంటి వారిని మరలా మోక్షాన్ని తీసుకోవడానికి అతి త్వరలో ఆయన రాబోతున్నారు. ఆయన రాకడకు సూచన కూడా యేసుక్రీస్తు ముందుగానే చెప్పి వెళ్ళారు. అదేంటో తెలుసా, ఇదిగో రాజ్యం దగ్గర రాజ్యం, కరువులు, భూకంపాలు, సునామీలు, తెగుళ్ళు, అనేకుల్లో ప్రేమ చల్లారిపోవడం, పాపం మితిమీరిపోవడం, ఇవి సూచనలు రాబోతున్నాయని గమనించాలని యేసుక్రీస్తు ఇప్పుడు చెప్పిన మన చూస్తున్నాం. భూమి కనిపిస్తుంది, ఆకాశంలో సూచనలు కనిపిస్తున్నాయి, తెగుళ్ళు సంభవిస్తున్నాయి. మనం అక్షరాల 2.5 సంవత్సరాలు మనం చూసుకోవాలి. కనుక
దేవుని వాక్యం సెలవుస్తుంది. మీ జీవం ఏర్పడుతుంది. అంతలో మారిపోయి ఆవిరిగట్టుదని దేవాక్యం సెలవుస్తుంది. ఇంటికి వచ్చి బయటకు వస్తే మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్తాము అనే గ్యారంటీ లేని రోజుల్లో మనం జీవిస్తున్నాం. కనుక యేసుక్రీస్తు తెలియజేస్తున్న ఒకే ఒక మాట, ఆయన రాక మునిపే, మన ప్రాణం పోక మునిపే ఆ రక్షకుడిని యేసుక్రీస్తుని తెలుసుకుని మన పాపాన్ని విడిచిపెట్టి మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటే ఎంతో ధైర్యపూర్వకంగా మరణం అనేది నీకు హఠాత్తుగా సంబంధించిన నీ పాపాలు క్షమించబడ్డాయి కనుక, యేసు రక్తంలో నువ్వు కడగబడితే కనుక నువ్వు ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని సన్నిధిలో కళ్ళు తెరుస్తావు, దేవుని విడిలో నువ్వు కళ్ళు తెరుస్తావు ప్రియమైన బిడ్డ. కనుక ఈ లోకంలో జీవించే కొద్ది సంవత్సరం కొరకు నువ్వు ఎంతో ఆలోచన కలిగి ఉన్నావు, లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకున్నావు. కొన్ని సంవత్సరాలే, ఇక్కడ మహా జీవిస్తే 78 సంవత్సరాలు మాత్రమే మనం జీవిస్తాం. ఆ తర్వాత నిత్యం యుగ యుగాలు ఉండేదాని కొరకు నువ్వు ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నావా? నీ పిల్లల కొరకు ఆలోచన చేస్తున్నావు, మంచిదే. ఒకవేళ నువ్వు హఠాత్తుగా ఏదైనా జరిగి నీ ప్రాణం జరగకపోతే నీ పాపాలు క్షమించబడకుండా నువ్వు ఇంకా అదే పాప స్థితిలో జీవిస్తూ చనిపోతే కనుక ఆరున గిరిగుండం అమ్మ, చెల్లి, తమ్ముడు, అన్న కనుక ప్రేమతో, ప్రభు ప్రేమతో తెలియజేస్తున్నాం. యుగ యుగాలు ఉండేదాని కొరకు ప్లాన్ చేసుకోండి ప్రియమైన హృదయాన్ని దేవునికి అప్పగించండి. నిత్య రాజ్యానికి వారసులుగా మనం జీవిద్దాం. అతి త్వరలో యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన నమ్మిన బిడ్డలను మేఘాలతో ఆయన తీసుకుని వెళ్ళడానికి సైన్స్ రుజువుపరుస్తూ ఉంది. ఈరోజు బైబిల్లో రాయబడిన ప్రతి అక్షరము, ప్రతి వాక్యము అక్షరాల 100% నిజమని శాస్త్రజ్ఞులు ఒప్పుకుంటున్నారు ప్రియమైన. హైటెక్ సైన్స్ రుజువుపరుస్తుంది. బైబిల్లో చెప్పబడిన ప్రతి వాక్యం ఎంతో స్వచ్ఛమైన ప్రియమైన ఆర్కియాలజీ అంటే పురావస్తు శాఖలో తెలియజేస్తా ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతి ప్రదేశము నిజమైన ప్రియమైన బైబిల్ ప్రియమైన ఎంతైనా నమ్మదగిన వాక్యము, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన రాయను దేవుని మాటలని ప్రియమైన. అదే దేవుని మాటలు మీకు ఈరోజు కరపత్రం ద్వారా చిన్న బైబిల్స్ ద్వారా మీకు ఉచితంగా ఇస్తున్న ప్రియమైన ప్రేమతో వాటిని స్వీకరించండి, వాటిని చదవండి, సత్యాన్ని గమనించండి, మీ పాపాన్ని జీవితాన్ని విడిచిపెట్టండి, యేసుక్రీస్తుని మీ వ్యక్తిగత సొంత రక్షణగా అంగీకరించండి. ఆ నిత్య రాజ్యానికి మనం చేరుకున్నాం. ఒక దినాన మనం ఒకవేళ రక్షించబడితే మనం ఇక్కడ మరణించిన యుగ యుగాలు దేవుని దగ్గర ఉంటాం. అతి గొప్ప భాగ్యం మాతో పాటు మీకు కలగాలని ఈ రోజు మేము తెలుసుకున్న గొప్ప సత్యాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఈ రోజు మేము యువతక సమయం ఇక్కడికి వచ్చాం ప్రియమైన. కనుక ఏ ఒక్కరు నశించిపోట ఇష్టం లేదు. దేవాతి దేవుడు తన ప్రేమతో, యేసుక్రీస్తు ప్రేమతోనే ప్రియమైన తన రక్తమంతా మన కొరకు చిందించాడు. రక్తము ముద్దగా ఆయన నెలకొట్టబడ్డాడు ప్రియమైన. కారణం నీ నా పాపదోషం ఆయన మనం మోపబడింది ప్రియమైన. వద్దగొట్టేయబడిన గొర్రె పిల్లగా యేసుక్రీస్తు మనందరి పాపం ఆయన మీద మోసుకున్నాడు ప్రియమైన. ఆయన చేసిన పాపం లేదు ప్రియమైన. చూపుల ద్వారా, తలుపుల ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, మన దేహంతో నేను మానసికంగా చేసిన ప్రతి పాపానికి బలగా తన పరిశుద్ధ రక్తాన్ని కాచి వేశాడు. ఇక మనపై మనం ఏ బలిలో అర్పించవలసిన పని లేదు ప్రియమైన. ఈ లోకంలో ఏ పశువుల పక్షిని బలిచ్చినా అది అపవిత్రమైనదే. పరిశుద్ధమైన యేసు రక్తమే ప్రతి పాపానికి పరిహారంగా ఒకే ఒకసారి చెల్లించబడింది. కనుక గొప్ప ప్రేమవేడైన యేసుక్రీస్తుని అంగీకరించండి, మీ పాపం నుంచి విడుదల పొందండి. మరొకసారి మోక్షంలో కలుసుకోవడానికి ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకోవాల్సిందిగా ఈ ప్రేమ సువార్తను, సత్య సువార్తను మీరు ప్రేమతో అంగీకరించవలసిందిగా ప్రేమతో మాటలు తెలియజేస్తున్నాం. ఈ మాటలు ఉన్నవారి హృదయంలో యేసు ఉన్న పరిశుద్ధాత్మనే ఫలించి నడిపించును గాక. ఆమేన్. ఎవరో తెలుసా యేసయ్యా, ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. తడచెల్లి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందమ్మా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. తడచెల్లి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, దేవాది దేవుడు
ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై పుట్టాడయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు నీనా పాప విమోచనకై. రూపురేఖలు కోల్పోయాడు నీనా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. తడచే బెంటక కొరబడవచ్చి రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వచ్చాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వచ్చాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరము నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారికి చేర్చును పరము నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. ఎలసి పెట్టక తెరపడి వచ్చి రక్షణ పొందయ్యా. రక్షకుడు యేసయ్యా మానవ రూపము వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరణించాడు నీనా పాప విమోచనకై. మరణించాడు మరణించాడు నీనా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. ఎవరా చెబుతా నేడు వినవయ్యా. ప్రియమైన సికింద్రాబాద్ లో ఉన్న దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన్ని మీకు అందరికీ మాకు శుభాభివందనాలు. దేవుని నామమున కొన్ని మాటలు ఇక్కడ చెప్పడానికి మేము వచ్చాము. మరి కొన్ని సంవత్సరాల క్రితం మేము కూడా అంధకారంలో వెళ్తున్నప్పుడు, నశించి నరకానికి పోయే మార్గంలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని రక్షించాడు. మా పాపాలు విమోచించాడు. మేము చనిపోతే పరలోక రాజ్యం వెళ్తామనే గొప్ప నిరీక్షణ యేసు ప్రభు ద్వారా కలిగింది. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం వస్తుందని మీకు ఈ గొప్ప ఆహ్వానిస్తున్నాం. నరులారా తిరిగి రండి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం దేవుని నుంచే వచ్చాం, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. నరుడు నశించుట దేవునికి ఇష్టం లేదు. ఎవరు వచ్చినప్పటికీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన నీ కోసం మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటారో వారికి మోక్షం కలుగుతుంది. వారు నాశనం నుంచి తప్పించబడతారు, నరకాన్ని నుంచి తప్పించబడతారు, మోక్షరాజ్యం వెళ్తారు. అందువలన యేసు ప్రభు నేనే మార్గము సత్యము జీవము. ఆయన దగ్గర ఎటువంటి జీవం ఉందంటే మన దగ్గర కూడా జీవం ఉంది. తిరిగి చనిపోయిన తర్వాత తిరిగి లేచేటువంటి జీవము యేసు ప్రభు దగ్గరే ఉంది. అందువల్ల యేసు ప్రభుని అంగీకరించండి. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళుతున్నాము అనేటటువంటి ఒక ప్రశ్న రావాలి. ఎందుకనంటే మనము మానవులుగా ఈ భూలోకానికి వచ్చాము గనక
ఆలోచన శక్తిని దేవుడు మనకే ఇచ్చాడు గనక మనందరము కూడా ఇక ఈ భూలోకంలో ఏం చేయాలి, ఎక్కడికి వెళుతున్నాము అనేటటువంటి ప్రశ్న మనకు రావాలి. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఏ గ్రంథము చెబుతున్నది, ఎక్కడికి వెళుతాము అనేటటువంటి విషయాలను మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథము స్పష్టముగా చెబుతూ ఉన్నది. మానవుడు ఈ లోకానికి దేవుని ద్వారా వచ్చి ఉన్నాడని, ఆ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఈ భూలోకంలోనే మానవుడు యేసుక్రీస్తు ప్రభువుని తమ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించాలని, అంగీకరించినటువంటి ప్రతి బిడ్డకు పరలోకం దొరుకుతుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని తమ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనందరము కూడా పరలోకంలో కలుసుకుంటాం. ఈ భూలోకంలో మనము ఎంతకాలం ఉంటామో తెలియదు. బైబిల్ గ్రంథం అయితే స్పష్టంగా తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారికి రక్షణ కలుగుతుందని. మరి నీవు యేసుక్రీస్తు ప్రభువును ఆలకించి అంగీకరించి పరలోకం రావాలని నిర్ణయించుకున్నట్లయితే మాతో కలిసి ఈ ప్రార్థన చేయి. ప్రభువా, నేను కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో నిన్ను అంగీకరిస్తున్నానయ్యా. మేము పరలోకంలో ఉంటామని నిరీక్షణ కలిగి ఉన్నాము. నీ కృప చూపించయ్యా అని మేము తెలియపరుస్తూ ఉండగా మీరు అంగీకరించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అటువంటి కృప ఈ మాటలు విన్న బిడ్డలందరికీ తోడై ఉండి పరలోక రాజ్యంలో మనందరము కలుసుకొని ఉండుముగాక. ఆమేన్. ఇక్కడుండ్రా. ఓకే, ఒక పాట పాడదామండి. మన్నే గదయ్యా మన్నే గదయ్యా. మనం మంటి నుంచి వచ్చామండి, మళ్ళీ మంటికి వెళ్ళాలి. కానీ నిజంగా దేవుడి దగ్గరికి వచ్చాం, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మనందరం దేవుని దగ్గర నుంచి వచ్చాం, దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం, యేసుక్రీస్తే మార్గము. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఓకే, ఓకే ఓకే. మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మదిలోని ఆత్మజ్యోతికి తప్ప మదిలోని దంత మన్నే గదయ్యా మదిలోని ఆత్మజ్యోతికి తప్ప మదిలోని దంత మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మంచిదనుచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన మంచిదనుచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన పెంచిన బంగారము పెంచిన నీ దేహము పెంచిన బంగారము పెంచిన ఈ దేహము ఎంచుము ఎన్నాళ్ళు ఉండగా మరణించిన మన్నవును గదయ్యా ఎంచుము ఎన్నాళ్ళు ఉండగా మరణించిన మన్నవును గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మంచిదనుచు ఒకరి ముంచి సంచిలోన ఉంచిన మంచిదనుచు ఒకరి ముంచి సంచిలోన ఉంచిన మంచిదనుచు ఒకరి ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము మించిన బంగారము పెంచిన నీ దేహము ఎంచుము ఎన్నాళ్ళు ఉండునా మరణించిన మన్నవును గదయ్యా ఎంచుము ఎన్నాళ్ళు ఉండునా మరణించిన మన్నవును గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే
శవముతో శవమేగా నిక్కములనది మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మనలోన ఆత్మజ్యోతికి తప్ప మహిళనిదంత మన్నే గదయ్యా అదిలోని ఆత్మజ్యోతికి తప్ప మహిళనిదంత మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మంచిదనుచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన మంచిదనుచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము ఎంచిన నీ దేహము మించిన బంగారము పెంచిన నీ దేహము ఎంచుము ఎన్నాళ్ళు నిండునా మరణ మానవా నీ పాపం మానవా ఈ సైన్య చంప చేయి నీ బ్రతుకు మార్చవా మానవా నీ పాపం మానవా ఈ సైన్య చంప చేయి నీ బ్రతుకు మార్చవా పాపములోనే బ్రతుకుతున్న చెయ్యిలో పాపములోనే బ్రతుకుతున్న పాపములోనే మరణించిన తప్పదు నరకము పాపములోనే మరణించిన తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా నీ సైన్య సంత చేరి నీ బ్రతుకు మార్చగా ఓ మానవా నీ పాపము మానవా నీ సైన్య చెంత చేరి నీ బ్రతుకు మార్చగా ఎంతకాలం పాపములోనే బ్రతుకు చెందుదు ఎంతకాలము పాపములోనే కొట్టబడుదు ఎంతకాలము పాపములోనే బ్రతుకు చెందుదు ఎంతకాలము శాపములోనే కొట్టబడుదు ఎంతకాలము వచన పరుడమై తిరిగి చెందుదు ఎంతకాలము చిత్తములోనే మునిగిచెందుదు యేసుని నుండి పాపము నుండి విడుదల పొందును తన రక్తంతో పాపం కలుగును యేసుని నుండి పాపము నుండి విడుదల పొందును తన రక్తంతో పాపం కలుగును మానవా నీ పాపము మానవా నీ సైన్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపము మానవా నీ సైన్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతుందువు ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుతుందువు ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతుందువు ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుతుందువు ఎంతకాలము దేవుని మాటలు నెరవేర్చవచ్చు ఎంతకాలము ఆయన కనపడతాడు ఎంతకాలము దేవుని దుఃఖపరుచు పాపం కొరకు ప్రాణం పెట్టును రక్షించు పరమనా చేస్తును పాపం కొరకు ప్రాణం పెట్టును మానవా నీ పాపం మానవా నీ సైన్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా నీ సైన్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా
మరణించినచో తప్పదు నరకము. పాపము చేసే దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా ఈ పాపం మానవా ఈ సైన్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా ఈ పాపం మానవా ఈ సైన్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుతుందువు, ఎంతకాలము శాపములోనే కట్టబడుదువు, ఎంతకాలము వ్యసనపరుడై తిరుగుతుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు. యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము. మానవా ఈ పాపం మానవా ఈ సైన్య సంత చేరి నీ బ్రతుకు మార్చవా. మానవా ఈ పాపం మానవా ఈ సైన్య సంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాటను ఎదిరించదవు, ఎంతకాలము దేవుని నీవు చిత్తపరుతుడు. యేసయ్యాను పాపం కొరకు ప్రాణము పెట్టును, యేసయ్యాను రక్షించి పరముగా చేర్చును. యేసయ్యాను పాపం కొరకు ప్రాణము పెట్టును, యేసయ్యాను రక్షించి పరముగా చేర్చును. ఓ మానవా ఈ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా ఈ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుతున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుతున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా ఈ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా ఈ పాపము మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సహోదరి సహోదరులారా మీ అందరికీ కూడా నమస్కారములు, ప్రైజ్ ది లార్డ్, వందనాలు తెలియజేస్తున్నాను. మరి యేసు ప్రభు లోకానికి మానవ రూపంలో వచ్చాడు. ఒక మానవుని కలుసుకోవాలంటే మానవుడే కలుసుకోగలడు. మరి దేవుని రూపంలో వస్తే మరి ఆయనను మనుషులను ముట్టుకోలేడు. కాబట్టి దేవుడే నరావతారంగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనమందరం కూడా జన్మము చేత కర్మము చేత పాపులము కాబట్టి మన పాపములను మనమే తీసుకోలేము. కాబట్టి దేవుడే నరావతార రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఎందుచేతనంటే మనము నీతిగా బతికినను, మంచిగా బ్రతికినను మన నీతి మురికి గుడ్డలతో సమానం ఉంటుంది బైబిల్. కాబట్టి మన పాపములను మనము తీసివేసుకోలేము. ఈ లోకానికి వచ్చాడు. మరి ఎలా? మరి మన వస్త్రదానములతోటి, అన్నదానములతోటి, మరి నీతి క్రియలతోటి మనం పరలోకము చేరలేము. కానీ మరి యేసయ్య మనను తన రక్తము వలన నీతిమంతులుగా మనల్ని తీర్చుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా యేసయ్య నాడు భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. మరి అన్ని విషయంలో మీకు విశ్రాంతి కలుగజేస్తాడు. మరి ఎలా రావాలి? మరి ఇల్లును శుద్ధి చేసుకొని రావాలా, శరీరం శుద్ధి చేసుకొని రావాలా అని అనుకోవచ్చు. ఒక మనిషి
మరి ప్రమాదంలో ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద పడిపోయాడు. మరి ఆ రోడ్డు మీద పడిపోయిన ఆయనకు దుమ్ము ధూళి బురద అంటుతుంది. అంటినప్పుడు నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఎందుకో నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంటికి వెళ్ళి శుభ్రం చేసి స్నానం చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎవరినైనా సరే ఆ రోడ్డు మీద ఎలా పడ్డాడో అలాగే మరి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ ఏమంటాడంటే, అయ్యా మీరెంత చెడ్డవాళ్ళు, ఇలా బురదతో తీసుకొచ్చారని అన్నాడు ఆయన. ఎంత సమయాన్ని తీసుకొచ్చారు, నేను ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన సమయంలో మీరు పేషెంట్ నా దగ్గర తీసుకొచ్చారు కాబట్టి మీరు ఆయన బ్రతికించడానికి అవకాశం ఉందని చెప్తాడు. కానీ మన దుమ్ముతో మన ఒంటితో శుభ్రం లేదని ఆయన అసహించుకోడు డాక్టర్లు. కానీ అదే దెబ్బలతో అదే దుమ్ము ధూళితో తాను మరి మనల్ని ట్రీట్మెంట్ ప్రారంభిస్తాడు, శుభ్రం చేస్తాడు, మరి మన వ్యాధి అంత తొలగిస్తాడు. అలాగే యేసు ప్రభు అన్నాడు, ఉన్న పాటన నా యొద్దకు రమ్మన్నాడు. ఉన్న పాటన మరి ఏ దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా మనం స్నానం చేయాలి, ఇల్లు శుద్ధి చేసుకోవాలి, శుభ్రం వేసుకోవాలి, ఇలాంటివి చెప్తారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మనం ఎలా వచ్చినప్పటికీ నువ్వు ఉన్న పాటలు, ఒకవేళ నువ్వు తాగుబోతు అంటే అలా రావాలి, నువ్వు తిరుగుబోతు అయితే అలాగే రమ్మంటున్నాడు. దేవుడు నువ్వు ఉన్న పరిస్థితిలోనే మరి యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీ పాపములను దోషములను కడిగి మరి నిత్య రాజ్యమునకు నీకు వారసులుగా చేస్తాడు. కాబట్టి ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేసిన కొద్దిగా మనం బ్రతకడం గ్యారంటీ లేదు. అన్నిటికీ గ్యారంటీ ఉంది కానీ మనం బ్రతకడానికి గ్యారంటీ లేదు. కాబట్టి నేనే రక్షణ దినం మరి ఇది దేవుడు ఇస్తున్న అవకాశం. కాబట్టి ఇచ్చిన మన జీవిత కాలంలోనే మనకున్న సమయంలోనే మనం దేవుని దగ్గరికి రావాలి. లేకపోతే రేపేమైతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజే రక్షణ దినం. కాబట్టి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు, యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నా యొద్దకు వచ్చి వారిని మాత్రము త్రోసివేయనంటున్నాడు. అందరూ పాపం చేసి దేవుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు మరలా ఆ మహిమను తిరిగి మనకి ఇవ్వడానికి మరి లోకానికి వచ్చాడు. కాబట్టి దయచేసి గమనించండి. అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును, వెతుకుడు దొరుకును అన్నాడు యేసయ్య. కాబట్టి మీరు అడగాలి, వెతకాలి, తట్టాలి, యేసయ్య తప్పకుండా మీకు దొరుకుతాడు. ఇలాంటి దేవుడు మరి ఎక్కడ మీకు దొరకడు. ఎందుకంటే అందరు దేవుళ్ళని ముడితే మలినమైపోతారు అంటారు. కానీ ఈ దేవుని ముడితే మాత్రం మలినమైపోయేది ఉండదు. దేవుని ముట్టినా, దేవుడు మనల్ని ముట్టినా మనమే అందరికీ ప్రభు, మనమే పరిశుభ్రంగా పాప నీతిమంతులుగా తయారవుతాం. ఎందుకంటే యేసే నిజమైన రక్షకుడు. ఆయన రక్తం వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి ఒక అగ్నికి మన దుమ్ము లాంటి అంటుకోతుందా? అంటుకోదు. యేసయ్య కూడా అలాగే అగ్ని వంటి వాడు. కాబట్టి ఆయనను ముట్టినా మనం ముట్టినా మనమే పరిశుద్ధంగా అయిపోతాం. కానీ చాలా మంది మనం చూస్తున్నారు, యేసు ముట్టితే మరి తక్కువ కులస్తులు ముడితే మరి దేవుని ముడితే మలినమైపోతారని చెప్తున్నాను. అలా కాదు. మన దేవుడు యేసయ్యను ముడితే మాత్రం మనం ఆయనను ముట్టినా, ఆయన మనల్ని ముట్టినా మనమే పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిత్య రాజ్యానికి వారసులుగా అవుతున్నాము. కాబట్టి ఈ మాటలు గమనించి ఆలోచించి మీరు కూడా ఆలోచించాలి. ఈ లోకంలో బ్రతకడానికి ఎన్నో ఆలోచన చేస్తున్నాం, ఎన్నో ప్లాన్ చేస్తున్నాం. మరి ఈ బ్రతుకు తర్వాత ఏముంది? మరి నరకం ఉందా, పరలోకం ఉందా అని మనం గ్రహించి మరి ఆ పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. లేకపోతే నిత్య నరకాల్లో పడి మనం యుగాయుగాలు మరి బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే సమయం ఉండగానే మనము చక్కబెట్టుకోవాలి, వెలుగు ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని మరి లేఖనం సెలవిస్తుంది. ఈ మాటలు గమనించిన మీరు మరి యేసయ్యను మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే తక్షణమే మీరు రక్షణ పొందుతారు. కాబట్టి ఈ మాటలు గ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీకు అందరికీ వందనాలండి. దేవుని వాక్యం ఇక్కడ వివరించబడుతుంది. తర్వాత మా దగ్గర సహోదరులు వాక్యాలు పంచుతున్నారు. వాళ్ళ దగ్గర బైబిల్స్ ఉన్నవి, కొత్త నిబంధనలు ఉన్నవి, మరి పాంప్లెట్స్ ఉన్నవి. దయచేసి ఉచితంగా మీరు తీసుకోవచ్చు. దయచేసి చదవండి. మోక్ష రాజ్యానికి రండి. యేసు ప్రభు ద్వారానే మోక్షం కలుగుతుంది. యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం. యేసు ప్రభు ద్వారానే మనకి మన పాపాలని శుద్ధీకరించబడుతుందండి. మీరందరూ నమ్ముకోండి, ప్రభు దగ్గరికి రండి.